హైదరాబాద్ చైతన్యపూర్లోని ఇద్దరు చిన్నారుల వికలాంగుల మానసికలకు సంబంధించిన పిల్లల హత్య ఉదంతం కలకలం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియజేసేందుకు మన ఎల్బీనగర్ ఏసీపీ మనతో ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఏదైతే నైట్ జరిగిందో ఇష్యూ అది స్థానికంగా కలకలం రేపింది. అసలు ప్రధానంగా ఎందుకు ఎవరు చేశారు, ఎందుకు చేశారు, దీనికి గల కారణాలు ఏంటి? ఈ విష్ణువర్ధన్ రెడ్డి అని మన సృజన అని ఇద్దరు చిన్నపిల్లలు, వీళ్ళు మెంటల్ రిటార్టెడ్. వీళ్ళు యాక్చువల్గా నల్గొండ జిల్లా మిర్యాలగూడ విలేజ్కి చెందిన వాళ్ళు. అయితే వీళ్ళ మామయ్య మల్లికార్జున రెడ్డి అతను నిన్న వాళ్ళ సిస్టర్ దగ్గర నుండి స్విమ్మింగ్ నేర్పుతా అని చెప్పేసి వాళ్ళు తీసుకొని వచ్చిండు. యాక్చువల్ ప్రీ ప్లాన్తో వీళ్ళను ఎట్లనే వీళ్ళ మెంటల్ రిటార్టెడ్ కాబట్టి వీళ్ళ వల్ల వీళ్ళ సిస్టర్ కూడా ఆరోగ్యం చెడిపోయిందని, ఆమె కూడా డిప్రెషన్లో పోయిందని చెప్పేసి, బావ కూడా అనారోగ్యంగా ఉన్నాడు. సో వీళ్ళ వల్ల కుటుంబం అంతా ఈ విధంగా అయిపోతుందని చెప్పేసి వీళ్ళని ఎలిమినేట్ చేసేస్తే కుటుంబం ఎట్లీస్ట్ సంతోషంగా ఉంటుందని చెప్పేసి ఉద్దేశంతో ఈ ప్లాన్తో వాళ్ళని స్విమ్మింగ్ అని చెప్పేసి ఇంటి నుంచి బయటకు తీసుకెళ్ళి బస్సులో ఇక్కడ హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంట్లో కిరాయికి ఉంటున్న ఇంట్లో వాళ్ళిద్దరిని గొంతు నులిమి ప్లస్ దిండుతోని శ్వాస ఆడకుండా చేసి చంపేసి ఇతన్ని వీళ్ళ ఫ్రెండ్ను మన కారులో వీళ్ళను ఎప్పుడు ఇంటికి తీసుకుపోయే విధంగానే వాళ్ళ ఫ్రెండ్ కారు తెప్పించుకొని డెడ్ బాడీ షిఫ్ట్ చేసే క్రమంలో ఆ ఇంటి ఓనరు గమనించేసి వాళ్ళని చూసి గుర్తుపట్టి తర్వాత పోలీస్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో టైంలో ఈ పోలీస్ కూడా అక్కడికి రీచ్ అని చెప్పి వాళ్ళు పట్టుకోవడం జరిగింది. సో కేవలం వాళ్ళ మెంటల్ రిటార్డ్నెస్ వల్ల వాళ్ళ సిస్టర్ బాధపడుతున్న ఉద్దేశంతో చంపేసే ప్లాన్తో అతను ఈ విధంగా మర్డర్ చేసినట్టు తెలిసింది. ఇది కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం. ఇందులో ఇతనే కాకుండా ఇంకెవరున్నా ఇన్వాల్వ్ ఉన్నా కానీ, వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఎవరున్నా కానీ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా బయటపడితే వాళ్ళని కూడా వదిలిపెట్టకుండా అరెస్ట్ చేస్తాం. సార్ ఆ ఇద్దరు మానసిక వికలాంగులైన వాళ్ళు అంటే ఎట్లా చంపడం జరిగింది, ఏ టైంకి రీచ్ అయ్యారు, ఫ్రెండ్ హెల్ప్ ఏ విధంగా జరిగింది? వీళ్ళు నిన్న సాయంత్రము మిర్యాల గురించి తీసుకురావడం జరిగింది. ఇంట్లో వికలాంగులు కాబట్టి వాళ్ళు రెసిస్టెన్స్ ఏమి ఆఫర్ చేయలేదు. వాళ్ళు గొంతు నూలిమి దిండుతో పెట్టి చంపేశాడు అతను. వాళ్ళ ఫ్రెండ్ని మాత్రం వీళ్ళను అనారోగ్యంగా ఉన్నారు, వీళ్ళు ఏదో కూల్ డ్రింక్ అనుకొని బాత్రూంలో ఉన్నటువంటి ఫినాయిల్ తాగారని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతో అతను కూడా షిఫ్ట్ చేద్దామనే ఉద్దేశంతో అతను వచ్చిండు. బట్ అతను చూసి అతని షిఫ్ట్ చేసే క్రమంలోనే ఇద్దరు పట్టుబడ్డారని చెప్పేసి ఓనర్ చెప్తున్నాడు. సో అతని కూడా ఇన్వాల్వ్మెంట్ కూడా మేము ఇన్వెస్టిగేషన్లో తేలితే అతను కూడా మేము అరెస్ట్ చేస్తాం. వాళ్ళ బంధువులు కూడా కానీ ఈవెన్ పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్మెంట్ కూడా తప్పకుండా అరెస్ట్ చేస్తాం. సార్ నిన్న ఇద్దరిని తీసుకొచ్చారు కదా హైదరాబాద్కి, ఏ పర్పస్లో పేరెంట్స్ చెప్పి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్, ఆమె భార్య వాళ్ళ బ్రదర్ వాళ్ళు ఏమని చెప్పి తీసుకురావడం జరిగింది హైదరాబాద్కి? ఈ అబ్బాయికి స్విమ్మింగ్ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పేసి చెప్పాడంట. దాంతో స్విమ్మింగ్ నేర్పుతా అని చెప్పేసి వాళ్ళ సిస్టర్కి చెప్పేసి మిర్యాల కూడా బయటకని తీసుకెళ్ళాడు 6 గంటల సమయంలో. డైరెక్ట్ అతను బస్సులో ఎక్కించుకొని ఇక్కడ తీసుకొచ్చాడు. ఆ మధ్యలో ఒక సిస్టర్ ఒకసారి కాల్ చేస్తే ఇంకా బయటనే ఉన్నామని చెప్పాడట. మళ్ళీ తర్వాత 8 o'clock కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చిందంట. రాత్రికి ఎప్పుడు చేసినా కాల్ స్విచ్ ఆఫ్ వచ్చింది. 10 o'clock ఇతను మళ్ళీ వాళ్ళ బావకు ఫోన్ చేసి మల్లికార్జున రెడ్డి నేను చంపేశా అని చెప్పేసి చెప్పాడట వాళ్ళకు. చెప్తే వాళ్ళు కూడా అటెండ్ చేసినామని చెప్పేసి వాళ్ళు కూడా ఏడవడం జరిగిందంట. వాళ్ళు ఉదయం మన స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు ఆ విధంగా చెప్పారు వాళ్ళు. సార్ అక్యూడ్ ప్రధానంగా అంటే అదుపు తీసుకుని విచారించారు. ఈ ప్రాథమిక విచారణలో మెయిన్గా ఇలా చేయడానికి రీజన్ ఏమని చెప్తున్నారు సార్? అతని మెయిన్ రీజన్ ఏంటంటే మెంటల్ రిటార్డ్నెస్. చిన్నప్పటి నుంచి వీళ్ళు 12 years old, వీళ్ళు చిన్నప్పటి నుంచి మెంటల్ రిటార్డ్నెస్ వల్ల వాళ్ళ ఇంట్లో కూడా అనారోగ్యంగా ఉన్నారు. వాళ్ళు ఫైనాన్షియల్ కూడా ప్రాబ్లం అవుతుంది వాళ్ళకు. ఎందుకంటే స్కూల్లో ఎక్కడ వేసినా కానీ 80,000 60,000 ఏదో ఉందంట అమౌంట్స్ కట్టడం. దానివల్ల వీళ్ళు వెక్స్ అయిపోయి నేను వీళ్ళు చంపేస్తే వీళ్ళ కుటుంబాన్ని బాగుపడతానే ఉద్దేశంతో ఈ ఈ విధంగా మర్డర్ చేసినట్టుగా ప్రాథమిక సమాచారం కానీ ఇన్వెస్టిగేషన్లో కానీ సోఫార్ తెలిసింది. సార్ ఏదైతే ఈ 2 హత్యల వెనకాల అంటే చాలా రోజుల నుంచి పేరెంట్స్ కూడా సఫర్ అవుతున్నట్టు కూడా ఆయన అక్యూజ్డ్ చెప్తున్నారు. సో దీని వెనకాల ఏమన్నా పేరెంట్స్ సపోర్ట్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి? ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ ఆ విధంగా ఏమన్నా కొద్దిగా క్లూ లాంటిది దొరికిందా సార్? ఇప్పటివరకు అయితే ఏం తెలియలేదు. ఇక ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. మేము కూడా విలేజ్ కూడా వెళ్ళి విచారిస్తాం. ఒకవేళ సమాచారం ఉంది వాళ్ళు కూడా చేసినట్టుగా తెలిస్తే మాత్రం వాళ్ళని కూడా వదిలే పరిస్థితి లేదు, వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం. ఇప్పటి వరకు ఈ సంఘటన మీద కేసు నమోదు చేసుకొని అక్యూజ్ ఎలాంటి కేసులు పెట్టారు, తర్వాత ఫర్దర్ ప్రొసీడింగ్ ఎలా ఉంటుంది సంబంధించి ప్రొసీజర్ కేసు? ఇప్పటివరకు మేము మర్డర్ కేసు నమోదు చేసినాం, ఇన్వెస్టిగేషన్ చేసినాం, డెడ్ బాడీస్ను PMEకి పంపాము, కాజ్ ఆఫ్ డెత్ కూడా తెలుసుకుంటాం. తర్వాత సైంటిఫిక్ ఎయిడ్స్ కూడా మేము దీనిలో సహాయం తీసుకున్నాము. అన్ని విధాలా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. సార్ ప్రధానంగా ఇప్పుడు ఎవరైతే చైతన్యపూర్లో అపార్ట్మెంట్ ఉందో అందులో ఎవరు ఉంటారు సార్? అక్యూజ్డ్ ఉంటున్నారా? అక్యూజ్డ్ ఒక్కడే ఉంటున్నాడు. అతను డైవర్స్డ్. వైఫ్ ఇతను ఏదో ఫైనాన్షియల్గా సమ్ లాస్ వస్తే వైఫ్ వదిలిపెట్టి వెళ్ళినట్టు తెలిసింది.
అతను ఒక్కడే ఉంటున్నాడు. ఆ ఇంటి ఓనర్ని ఎగ్జామిన్ చేస్తే ఒకడే ఉంటున్నట్టు చెప్పాడు. అంటే ఫ్రెండ్స్ను కూడా ఈ కేసులో ఏమైనా ఇన్వాల్వ్మెంట్ చేసే అవకాశం ఉందా? ఆయనతో పాటు ఇంకేమన్నా ఫర్దర్గా? ప్రస్తుతం అయితే ఎవరితో పాటు చేసినట్టయితే ఏం తెలియలేదు. ఓన్లీ కేవలం వాళ్ళ కార్ డ్రైవర్ డెడ్ బాడీ షిఫ్ట్ చేసేట్లు అతను పట్టుబడ్డాడు, అంత తప్ప ఇంకా ప్రస్తుతం అయితే ఏం తెలియలేదు ఇప్పటికైతే. ప్రస్తుతం అయితే ఈ కేసులో ఒక అక్యూజ్ని అరెస్ట్ చేశాము. అతను అదుపులో తీసుకొని విచారిస్తున్న పోలీసులు. తర్వాత పేరెంట్స్ కూడా ఇందులో ఏమైనా కుట్రలో భాగం ఉందనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారిస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే ఆ 2 డెడ్ బాడీలను కూడా పోస్టుమార్టం కొరకు ఉస్మాన్ ఆసుపత్రి తరలించడం జరిగింది. తర్వాత కేసు నమోదు చేసుకున్న తర్వాత ఫర్దర్గా ఇందులో ఎవరైతే ఇందులో పాత్ర అవుతుంటే ఖచ్చితంగా వాళ్ళని కూడా కేసు పెట్టి నమోదు చేసి అరెస్ట్ చేస్తామని కూడా పోలీసు చెప్తున్నారు. కెమెరా పర్సన్ అశోక్ రెడ్డితో రవికిరణ్, P6 హైదరాబాద్.